ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆపాటలాధరమధీర విలోల నేత్రం ఆమోద నిర్భరితమద్భుత కాంతిపూరం ఆవిస్మితామృతమనుస్మృతిలోభనీయం ఆముద్రితాననమహో మధురం మురారే. కృష్ణుడి చిరునవ్వు చెరక్కండ మన మనసులోనే ఉండాలి. మనం మామూలుగా కోరుకుంటాం భగవంతుడి యొక్క రూపం బుద్ధిలో ఉండాలి. భగవంతుడిని మనం తలుచుకుంటూ ఉండాలి. దేవుడు మనతోటి ఉండాలి. మనం చేసే పనిలో మనకు సహాయంగా ఉండాలి. మన వెనకాల ఉండాలి. ఎన్ని రకాల ఊహలు వస్తాయండి. సాధారణంగా భగవంతుడిని చూడకుండానే, అంటే మనం కంటితో చూడలేం కదా, మనకే అలాంటి ఉద్దేశం ఉంటుంది. నాతో దేవుడు ఉంటే బాగుంటుంది. దేవుడు అంటే మనం సరిగా నడిపించే శక్తి అని మన భావన. ఈ గోపికలు ఆయన పాట, ఆయన నడక, ఆయన నవ్వు అక్కడే ఉండటంతో ఎంత మైమరిచిపోయి ఉంటారంటే, ఈ పొద్దు నుంచి సాయంకాలం దాకా వీళ్ళు ఆవులు తోలుకొని తీసుకుపోయేవాళ్ళు. మొత్తం పల్లెలో ఉన్న మగవాళ్ళంతా, పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లవాళ్ళ వరకు అంతా గోవులు మేపుకునే పని మీదే వెళ్ళిపోయేవాళ్ళు. ఈ వెళ్ళిపోతే ఈ బలరాముడు కృష్ణుడు ఇద్దరు కొంతమంది పిల్లలు తమ ఈడు వాళ్ళతో కలిసి ఆవులు తోలుకోవడానికి వెళ్ళిపోయేవాళ్ళు. బలరాముడి మీద పెద్దగా వ్యవహారం ఏం లేదు. ఈయన పక్కన ఉండాలి, అది నియమం, అంతే తప్పిస్తే ఆయన కోసం వెయిటింగ్ లేదు. వీళ్ళంతా ఏం చేసేవాళ్ళు, పొద్దున్నుంచి ఇంకెప్పుడొస్తాడు, సాయంత్రం ఎప్పుడవుతుంది అని ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడెప్పుడు వస్తాడో, ఎప్పుడెప్పుడు మురళీరవం వినపడుతుందోనని ఆసక్తిగా చూస్తూ ఉండేవాళ్ళు. పని చేసుకోలేకపోయేవాళ్ళు. మనసంతా అక్కడే ఉండేది. ఏమైనా ఉత్పాతాలు జరుగుతున్నాయేమో, అడవిలో ఎలా ఉందో, అక్కడ ఎవరికైనా దుష్టశిక్షణ చేస్తున్నాడేమో, ఎవరినైనా ఏం చేస్తున్నాడోనని అనుక్షణం కృష్ణుడి మీద ధ్యాసతోటే ఆ గోపకాంతలంతా ఉండేవాళ్ళు. అతన్ని తమ నుంచి వేరుగా భావించేవాళ్ళు కాదు. భర్తలు, పిల్లలు అందరూ సమస్తమైన ఉన్నవాళ్ళు, మొత్తం కుటుంబం ఉన్న వాళ్ళ ధోరణి కూడా ఇదే ధోరణి. ఇందులో చిన్న పెద్ద, యువతులు, కన్యలు, గృహిణులు తేడా లేదు. అట్లా భక్తుడికి భగవంతుడి పట్ల ఉండే వ్యామోహంతో ఇలా సతమతమైపోతూ ఉండేవాళ్ళట. ఎప్పటికైతే ఎందుకు తెల్లారుతుంది, పొద్దున్నే సూర్యుడు వస్తాడు. సూర్యుడు వచ్చిన కాసేపటికల్లా వీళ్ళంతా బయలుదేరి వెళ్ళిపోతాడు. కృష్ణుడు వెళ్ళిపోతాడు, ఈ పల్లెలో నుంచి వెళ్ళిపోతాడు. రాత్రి రాకుండానే బ్రహ్మదేవుడు చేసేస్తే బాగుంటుంది, లేదా రాత్రిని తెల్లవారనివ్వకూడదు. రాత్రి వచ్చింది, ఇక తెల్లారకూడదు. రాత్రిపూట ఏవో పాటలు పాడుకుంటారు, ఏదో ఆటలాడతారు, ఆ పాటలు సంగీతం వింటూ నిద్రపోతాం. అలాగే ఉండాలి, అదే నిద్రగా ఉండాలి. తెల్లారకూడదు. తెల్లవారిందా, సూర్యుడు వచ్చాడా, 8, 9 అయ్యిందా, అందరూ బయలుదేరి వెళ్ళిపోతారు. కృష్ణుడు వెళ్ళిపోతాడు. ఈ పగలంతా ఎలా భరించాలి, కృష్ణుడి విరహం, అతను ఇక్కడ మన దగ్గర లేడనే భావనని ఎట్లా భరించాలి అని ఎంత బాధపడేవాళ్ళు. అక్కడి నుంచి రాత్రి ఎప్పుడైపోతుందా, ఎప్పుడు వచ్చి మనం ఈ కృష్ణుడిని చూసి అతని పాట వింటామా అని వేచి ఎంతసేపు ఇక అదే ధోరణి అనమాట. ఎప్పుడు పొద్దుగూకుతుంది, గోపాలుడు ఎప్పుడు రేపల్లెకి వస్తాడు, ఎప్పుడు నా నాథుడి ముఖపద్మం నాకు ఎప్పుడు కనిపిస్తుంది, అతను ఎప్పుడు నా దగ్గరకు వస్తాడు అని ఇక ఎంతసేపు ప్రతి వాళ్ళకి అతను తన దగ్గరకు వస్తాడన్న భావనే. ఇప్పుడు ఎంతమంది గుంపు ఉంటే వీళ్ళందరి దగ్గరికి ఎలా వెళ్తున్నాడు, ఎలా నాతో ఉన్నవాడు పక్క వాళ్ళతోటి ఉంటున్నాడు అని ఆలోచించుకునే శక్తి కూడా లేదు వాళ్ళకి. అంత మైమరపు, అంత మాయలో ఉన్నారనమాట వాళ్ళు. ఇలా వేచి ఉండేవాళ్ళు. చీకటి కాస్త ఇట్లా సాయంకాలం వెలుగు తగ్గేసరికల్లా కేకలు పెడుతూ ఉండేవాళ్ళట. అదిగో సూర్యుడు పడమటి కొండకు వెళ్ళిపోతున్నాడు, సాయంకాలం అయిపోయింది, గోవుల తాలూకు గోధూళి రేగుతోంది, అంటే దుమ్ము రేగి కనపడుతుంది. గోవులన్నీ నడుస్తుంటే దూరానికి దుమ్ము రేగి కనపడుతుంది, గోధూళి రేగుతోంది. బృందావన్ వీధిలో నుంచి ఎద్దుల రంకెలు వినపడుతున్నాయి. వస్తున్నాడు స్వామి, రండి 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 అని అందరూ సంభ్రమంగా ఇళ్లలో నుంచి బయటకు వచ్చి నుంచునుండేవారట. కృష్ణుడి కోసం స్వాగతానికి పల్లె మొదటి భాగానికి, పల్లె తాలూకు అగ్రభాగానికి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. అంటే అడవి పల్లె కలిసే చోటి పరిగెత్తేవాళ్ళు అనమాట ఆయన చూడడం కోసం. అంత చూడకుండా ఉండలేనంత వ్యామోహంలోకి, అంత విపరీతమైన భక్తిభావంలోకి గోపకాంతలంతా వెళ్ళిపోయారు. రేపల్లిలో ఉన్న వాళ్ళంతా ఆబాల గోపాలము ఇట్లా భగవంతునికి అతుక్కుపోయి అంటే అపరిమితమైన ఆకర్షణకి లోనయ్యి ఉండేవాళ్ళు. ఈ విధంగా సాయంకాలం అయ్యేసరికల్లా ఎదురొస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు ఇలా వస్తూ ఉండే వాళ్ళని ఆయన అందరినీ పలకరించేవాడు, నవ్వేవాడు, కొంతమందిని ముట్టుకునేవాడు, ఎవరికి కావాల్సింది వాళ్ళకి ఇస్తూ నవ్వుతూ ఇంటికి దారి తీసేవాడు. ఒక రోజున ఒక సంఘటన సంభవించిందట. అయితే ఒక పెద్ద ఎద్దు వచ్చింది లోపలికి. అంటే ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఎద్దులు ఉన్నాయి, ఆవులు, దూడలు, వాటితో పాటు ఎద్లు, కొన్ని ఆంబోతులు కూడా ఉన్నాయి. ఒక ఎద్దు ఎలా వచ్చిందంటే, ఎంత పెద్ద ఎద్దోట, అది గనక గట్టిగా రంక వేస్తే
గర్భపాతం అయిపోయేంత పెద్ద శబ్దం అంటే అదురు వచ్చేస్తుంది అనమాట, గుండెలు పగిలిపోతాయి. తర్వాత అసలు అది గనక నడుస్తుంటే ఆ రేగుతున్న దుమ్ము ఆకాశాన్ని సూర్యుని కప్పేసేలాగా ఉందిట. కొమ్ములు ఎట్లా ఉన్నాయంటే ఏ కొండకైనా అది ఢీకొట్టిందంటే కొండ ముక్కలైపోవాల్సిందే. అలాంటి ఒక వృషభాసురుడు ఒకడు తోక పైకెత్తి రంకెలు వేస్తూ కాలు దువ్వుతూ కొమ్ములు చాచి అంటే పొడవడానికి సారించినట్టుగా కొమ్ముల్ని విసురుతూ లోపలికి దూసుకుంటూ వచ్చాడట, మహావేగంతో వచ్చాడు. ఈ రాగానే వృషభాసురుని చూసేసరికల్లా దూడలు బెదిరిపోయి తల్లుల దగ్గరికి పరిగెత్తినాయట. వెంటపడ్డాడు వీటి వెనకాల, అంటే ఈ గోవుల మంద వెనకాల పడ్డాడనమాట. దూడలేమో అమ్మల దగ్గరికి పరిగెత్తినాయి, ఈ దూడలు ఆవులు కలిసి ఎద్దుల్లో పరిగెత్తినాయి, ఎద్దుల్లోకి మారినాయి అనమాట. అంటే గుంపు గుంపు ఒక రెండో గుంపులోకి చేరుతోంది. అక్కడి నుంచి దూడలు ఆవులు ఎద్దులు ఏకమయ్యి గోపకులానికి పరిగెత్తుకొచ్చేసినాయి. ఆ వృషభాసురుణ్ణి చూసేసరికల్లా నిదానంగా వస్తున్న వాళ్ళంతా ఓ గుంపు దూడలు వచ్చి ఆవుల దగ్గర, ఆవులు దూడలు కలిసి ఎద్దుల్లోనూ, ఆవులు దూడలు ఎద్దులు 3 గుంపులు కలిసి గోకులంలోకి పరిగెత్తుకొచ్చేసినాయి. అయితే ఈ హడావిడికి కకావికలుగా అయిపోయారు గోపాలురంతా. దీన్ని చూసేసరికల్లా గోపనాయకుడైనటువంటి గోవిందుడు చూసుకున్నాడు భగవంతుడు ఏదో జరుగుతోంది ఇక్కడ. ఈ భయంతో పరిగెడుతుంటే ఈ విసురుగా ఒక్కసారి అంత వేగంగా వచ్చేసేసరికల్లా మగవాళ్ళు బెదిరిపోయారు. అక్కడి నుంచి ఊరి మొదట్లోకి వచ్చారు కదా, అక్కడ నిలబడ్డ స్త్రీలు ఒక్కొమ్మడిగా దూసుకొస్తున్న ఈ గోకులాన్ని చూసేసరికల్లా వాళ్ళు కూడా బెదిరిపోయి కృష్ణ కృష్ణ రక్షించు, ఏదో ఉత్పాతం జరుగుతోందని కేకలు పెట్టారట. ఆ కేకలు పెడితే ఈయన చూసుకున్నాడు, ఓరి గట్టిగా అరిచాడు, డ్రంకేసేట, ఓరి వృషభాసురా, ఏమిటి గోవత్సాలని గోపబాలుడిని పారదోలటమా నీ పరాక్రమం? నీకు ఇంత పెద్ద శరీరం ఉండి నువ్వు పరాక్రమవంతుడు అయితే వీళ్ళని బెదిరించడం కాదు కదా నువ్వు చేయవలసింది, నీ ప్రతాపం చాలించు, మేము గోపగోపి జనం కాదు, వెళ్ళు బయటికి వెళ్ళిపో అని కేకలు పెట్టాడు. కేకలు పెట్టేసరికల్లా వృషభాసురుడికి వెనక్కి బెదరలేదు. మామూలుగా హే హే ఓయ్ ఓయ్ అని బెదిరిస్తారు ఎడ్లని, కేకేస్తారు, కేకేస్తే కొంచెం ఆగుతాయి. కానీ ఈ వృషభాసురుడు ఆగే ఉద్దేశంలో లేడు, ఇంకా దూసుకొచ్చేస్తుంటే ఈయన ఏం చేశాడట, ఇలా భుజం ఎదురొడ్డి నిలబడ్డాడు. దానికి నిలబడేసరికల్లా దగ్గరకు వచ్చేసరికల్లా భుజం చూపిస్తూ ఉంటే ఏమిటి, రా నా మీదకి అని పిలవడం అనమాట. అది ఒక చేయి చాచి రెండోది ఇట్లా భుజం చూపించేసరికల్లా ఓహో రా నన్ను ఢీకొట్టు, నీ సంగతి చూస్తానని చెప్తున్నాడు. దాంతో వృషభాసురుడు ఏం చేశాడు, గిట్టల దగ్గరకు వచ్చి గిట్టలతో నేలని దువ్వుతూ తర్వాత తోక గబగబా ఆడిస్తూ ఏం చేశాడు, కళ్ళలోంచి ఎట్లా వస్తుందంటే మంటలు రేగుతున్నాయా అన్నట్టుగా ఉందిట దాని చూపు. దాని ముక్కులోంచి వచ్చే సెగ దూరానికి కూడా మంటలు రేపేంత సెగ వస్తుందట, అంటే ఉద్రేకంతో ఉంది. ఆ ఉద్రేకంగా ఉన్న ఈ ఎద్దు కృష్ణుణ్ణి ఎదుర్కొందట. ఈయన ఏం చేశాడు, 2 కొమ్ములు పట్టుకుని బాగా దాన్ని యుద్ధం చేశాడు ఎద్దుతోటి. ఎట్లా ఉందంటే ఎద్దు మానవ బాలుడు లాగా లేదు, ఒక ఏనుగు ఇంకో ఏనుగుని పట్టుకున్నట్టుగా కనపడుతోంది. ఆ వాడు కూడా సామాన్యమైన ఎద్దు కాదు, బ్రహ్మాండమైన స్వరూపం. ఈయన అంతకంటే తక్కువేం లేదు, చూడ్డానికి చిన్న బాలుడే, 13-14 సంవత్సరాల వాడే. కానీ మంచి ఎదుర్కొనే ధోరణే ఎలా ఉందంటే ఏనుగుని ఎదుర్కొంటున్నట్టుగానే కనపడుతోందట. అక్కడి నుంచి ఎన్ని అడుగుల దూరానికో నెట్టి తోసేసేట వెనక్కి. ఈ కింద పడిపోయిన వాడు సొమ్మసిల్లి ఇలా ఒక్కసారి అమ్మో అని అనిపించింది. కింద పడంగానే అయ్యే బాబోయ్ వీడేమిటో తోసేస్తున్నాడు అనుకున్నాడు. మళ్ళీ లేచాడు. రాక్షసులు అంత తొందరగా ఏమంటారు, మన పరాజయాన్ని ఒప్పుకోరండి. కింద పడిపోయినా సరే మళ్ళీ లేచి మళ్ళీ వాడి శక్తి ఉన్నంత వరకు, ఇంతకుముందు బకాసురుడి సంగతి కూడా మనం అలాగే విన్నాం, మళ్ళీ వస్తాడనమాట వాడు. ఈ పడిన వాడు ఏం చేశాడు, ఇంకా వేగంగా వచ్చేసరికల్లా ఈసారి ఏం చేశాడు, 2 కొమ్ములు పట్టుకుని దాన్ని నేల మీదకి లాగేశాడట. ఎద్దుని లాగేసి కాలు వేసి దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకునేసరికల్లా ఈ పైనుంచి దేవతలు చూస్తున్నారు, అమ్మో ఏదో చేస్తున్నాడు అని చూస్తున్నారనమాట. పైనుంచి స్పెక్టేటర్షిప్ చాలా ఉంది ఇక్కడ, వాళ్ళంతమంది చూస్తున్నారు. కింద నుంచిన వాళ్ళు ఆవులు దూడలు ఎడ్లు కాకుండా గోపబాలురు గోపీజనము ఇంతమందితో పాటు ఆకాశంలో దేవతలు కూడా ఉత్సాహంగా చూస్తుండగా ఏం చేశాడు, ఈ మీద కాలేసి కొమ్ములు పట్టుకున్నవాడు ఎడం చేతితోటి దాని కొమ్ము ఒకదాన్ని లాగేశాడట. లాగేసి ఆ కొమ్ముతోటే దాన్ని కొట్టాడు విపరీతంగా. కొమ్ములు కూడా చాలా పెద్దవి. కొట్టేసరికల్లా ఒక 5-10 నిమిషాలు గింజుకున్న తర్వాత ఇంకా ఏమీ చేయలేక ప్రాణాలు వదిలిపెట్టేశాడట వృషభాసురుడు. అందరూ ఓహో అన్నారు, శభాష్ అన్నారు, బాగా చేసావన్నారు, జై జై ధ్వానాలు చేశారు. హర్షాతిరేకంతో ఉప్పొంగిపోయారు. గోపాంగనులు చాలా సంతోషించారు. బలరాముడు గోవిందుడు ఇద్దరు, కృష్ణుడు ఇద్దరు చప్పట్లు జరుస్తూ నవ్వుతూ ఇంటికి వెళ్ళిపోయారట. అయితే ఇలా నడుస్తూ ఉంది గోకులంలో. వాళ్ళందరూ సంతోషంలో మునిగి తేలుతూ భగవద్భక్తిలో ఉర్రూతలూగుతూ ఆనందంగా నడుస్తూ ఉండగా వీరి ఆనందానికి భగ్నం కలిగించే కార్యక్రమం మొదలైందట.
ఎలా చూడండి. ఒకనాడు మహానుభావుడైన నారదుడు కంసుడి దగ్గరకు వచ్చి, నువ్వు ఒక పిల్లని కొట్టావు, అది కాస్త పోయి ఆకాశంలో నుంచి చెప్పింది, నాతోటే ఉన్నవాడు ఒకడు నిన్ను, నాతోటే పుట్టినవాడు నిన్ను సంహరిస్తాడు అని. ఆ అమ్మాయి యశోద యొక్క కన్న కూతురు, శ్రీకృష్ణుడే దేవకీ గర్భ సంభూతుడు. అయితే బలరాముడు రోహిణి కొడుకు. ఆ రామకృష్ణులు ఇద్దరు నందుని మందలో ఉన్నారు అని చెప్పాడు. ఎంత బాగా చెప్పేశాడు చూడండి. 4 అంటే 4 వాక్యాల్లో. నువ్వు చంపుతానని విసిరిన పాప ఏమో యశోద కూతురు. అక్కడ నందుడి దగ్గర ఉన్న వాళ్ళలో ఉన్నటువంటి పిల్లల్లో ఒక పిల్లవాడేమో రుక్మిణి సంతానము, రెండో వాడు దేవకీ గర్భ సంజాతుడు, అష్టమ గర్భ సంజాతుడైన శ్రీకృష్ణుడు. ఈ నందుని యొక్క మందలో అంటే ఆ గుంపులో అక్కడున్న చాలామంది గోపబాలుడితోటి, గోవులతోటి, గోవత్సాలతోటి కలిసిపోయి అక్కడ దాక్కున్నారు, వాళ్ళిద్దరూ అక్కడున్నారు అని చెప్పేశారు కల్లా కంపించిపోయాడట. ఆగ్రహము, ఆవేశము పట్టలేకపోయాడు కంసుడు. ఎలా తప్పించుకున్నారు? ఇక్కడి నుంచి పిల్లాన్ని ఎవరు తీసుకెళ్ళి అక్కడ పెట్టారు? అక్కడి నుంచి పిల్లని ఎవరు తెచ్చి ఇక్కడ పెట్టారు? అప్పుడు ఆయనకి వెలిగింది, వసుదేవుడే చేసి ఉండాలి ఈ పని. నందుడికి అంత శక్తి లేదు. వసుదేవుడు అపరిమితమైన బలపరాక్రమాలు ఉన్నవాడు కాకపోయినప్పటికీ అతనికి చాలా దైవ బలం ఉందని చెప్తారు. ఎందుకంటే అతనికి ఆనక దుందుభి అని పేరుంది. నాతో మెతగ్గా ఉంటూనే ప్రతి పిల్లాన్ని నీకు అప్పచెప్తానని నాకు చెప్తూనే పిల్లల్ని దాటించేశాడు. తనది కాని పిల్లని తెచ్చి తన పక్కన పడుకోబెట్టుకున్నాడు. ఈ మాట అర్థమైంది. అప్పుడు చూడండి ఏమనుకుంటున్నాడు. బడుగు వసుదేవుడు కొడుకుల్ని నందవ్రజంలో జాగ్రత్తగా భద్రంగా దాచిపెట్టి మంచి మాటలతో నన్ను వంచాడు. ఈ మోసగాన్ని పట్టి పరమార్చాల్సిందేనని పరిగెత్తుకుంటూ ఏం చేసేటట్టు ఖడ్గం చేతబూని వసుదేవుణ్ణి చంపపోయాడట. చంపపోయేసరికి నారదుడు అన్నాడు, వసుదేవుణ్ణి చంపద్దు, ఇది నువ్వు చేయాల్సిన పని కాదు. నిన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నవాడు ఒకడు పెరుగుతుంటే ముందు ఇతన్ని వధించడం వల్ల ప్రయోజనం ఉంది. ఇన్నాళ్ళు ఊరుకున్నావు, ఇప్పుడు వసుదేవుని సంహరిస్తే ఏమవుతుంది? ఇది కాదు కదా చేయవలసింది. చేయవలసిందేమిటి? ఎవడైతే నీ మరణానికి కారకుడని ఆకాశవాణి చెప్పిందో వాణ్ణి పట్టి పల్లార్చాలి. అంతేగాని వాడిని దాటించేసిన వాడిని ఏమైనా చేయటం వల్ల ప్రయోజనం ఏం లేదు. నారదుడు ఈ వాక్యాలు, ముందు వాక్యాలు ఎందుకు చెప్పాడో, తర్వాత వాక్యాలు ఎందుకు వద్దన్నాడో కంసుడు ఆలోచించుకోలే. తనని మరణం వైపుకి నెట్టడానికే నారదుడు వచ్చాడని అర్థం చేసుకోలేదు కంసుడు. చాలామంది ఇలాగే చెప్పా మాటలు వింటారండి. మనం ఎన్ని కథల్లోనో చూస్తాం. నీకు వీడి వల్ల మృత్యు వస్తుందని నారదుడు వచ్చి చెప్తాడు. చిత్రంగా మృత్యు వస్తుందని చెప్పిన నారదుడిని ఎవరు ఏమనరు. అంతటితో కానీ ఈయనకి కోపం తగ్గల. కంసుడికి అలక తీరలేదు. ఏం చేశాడట, దేవకి వసుదేవుల్ని సంకెళ్ళతోటి బంధించాడు. అంతకుముందు వాళ్ళ అంతఃపురంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి బంధించేశాడు. కేసి అనేవాడిని ఒకడిని పిలిచి గోకులానికి వెళ్ళి బలరామకృష్ణులు ఇద్దరిని సంహరించమని చెప్పాడు. ఆ తర్వాత ఏం చేశాడు, తన మంత్రుల్ని, భటుల్ని, మావటి వాళ్ళని, చాణూరుడు, ముష్టికుడు అనే 2 జగజ్జట్టీలు ఇద్దరున్నారు ఆయన దగ్గర, మంచి మల్ల యుద్ధ యోధులు. వాళ్ళని, సాల్వుడు, కోసలుడు మొదలైన వాళ్ళ ముఖ్యులైనటువంటి తన తాలూకు సామంతరాజుల్ని అందరినీ పిలిచాడు. అందరినీ పిలిచి మీటింగ్ పెట్టాడు. ఏ మీటింగ్లో ఏమి ఆలోచించాడు, ఏ రిజల్యూషన్ కంసుడు తీసుకున్నాడో వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.